దుఃఖం అంటే ఏంటి? నిత్యం ఆనందంతో ఉండాలంటే ఏం చేయాలి? నిత్యం ఆనందం చెప్పా కదండి. మీ ఫస్ట్ అహంకారం ఉన్నప్పుడే అండి ఇవన్నీ వస్తాయి. ఒకటి దుఃఖం అంటారు. దుఃఖం నీదా సుఖం నీదా చెప్పండి? దుఃఖం ఎవరిది? శరీరాన్ని కదా. దుఃఖం శరీరాంది. ఒకటండి మనం అనుకుంటాం నువ్వు మరి దైవానివి కదా, దేవుని కదా, ఎందుకు తింటున్నావు నువ్వు? అట్లా ఉండొచ్చా, కూర్చొచ్చా, రూమ్ లో సాక్షి చూసుకుంటా కూర్చో. ఈ తినుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఒకటి మన శరీరం ఉంది కదా, నీ శరీరంతో కొన్ని పనులు చేయి. వంట చేస్తున్నావా, వంట చేయి. దానికి కావాల్సిన రిజల్ట్ వంట చేస్తున్నావు, వీళ్ళు మెచ్చుకోవాలి అని అనుకుంటాం. ఆడ మెచ్చుకోరు, తిడతారు. ఫీల్ అవుతున్నావా? నువ్వు పట్టించుకుంటున్నావా ఆడ మెచ్చుకోవాలని చెప్పేసి? నీకు చేయాలనిపించింది చెయ్యి, వదిలేసాయి. ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావాడ. ఇంకో శరీరం ఉంది, ఇంకో బట్టలు కావాలి కొనుక్కుంటున్నాం. 2 బట్టలు 3 బట్టలు సరిపోతున్నాయా? మా అప్పుడు అండి పండగల బట్టలు కొనిస్తుండే. ఇప్పుడు ఏంటంటే పోతే కుప్ప తెచ్చుకుంటున్నారు. ఉంటే ఉన్నాడు కొనుక్కుంటాడు అండి. నీ డబ్బులనే కొనుక్కో, లేవా ఈ క్రెడిట్ కార్డులు పెట్టి కొనుక్కో. ఆ క్రెడిట్ అవుతుంటదా? ఇప్పుడు నీ టెన్షన్ అంతా ఎక్కడుంది? మనసంతా ఆ అప్పులు అవుతుంది. వాడు ఫోన్లు చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. అసలు నువ్వు నీ స్థితి నువ్వు పోయి ఈ మాయలు అంటే రంగురంగులు కనబడతాయి. మాయ రంగురంగులు ఉంటదండి. రంగురంగులు నేను ఆకర్షిస్తా ఉంటది. నీ స్థితి ఏందో చూసుకో, ఆలోచన చేసుకొని దాని ప్రకారం నువ్వు షాపింగ్ చేసుకో. దాని ప్రకారం అంటే నీకు శరీరం ఉంది కాబట్టి మినిమం నీడ్స్ కావాలి. నీకు ఎంత ఉందో అంత నీడ్స్ చేసుకో, దాన్ని మించి పోకు అని చెప్తున్నాను. అంటే నువ్వు సాక్షిగా ఉండాలి కదా. అంటే మనిషి అవసరం లేదా అంటే నీకు శరీరం ఉంది, సంసారంలో ఉన్నావు. ఇంకోటి అండి, సంసారంలో ఉంటేనే టాస్క్లు ఎక్కువ ఉంటే తొందర ముందుకెళ్తాము. నువ్వు హిమాలయాలో కూర్చొని రూమ్ డోర్ పెట్టుకొని కూర్చున్నావు అనుకోండి, ముందుకెళ్ళనే వెళ్ళాం. ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. అట్లా చేసిన మన అందరము చేసి మళ్ళీ జీవితం తీసుకొని సమాజంలోకి వచ్చి మన ఫ్యామిలీలో ఉండి దాటుతున్నాం. పరీక్షలు ఎక్కువ, ఎగ్జామ్స్ ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కదా. ఆ నాలెడ్జ్ తెలుసుకొని దాని ప్రకారం స్ట్రెస్ కాకుండా వెళ్ళాలి. అది ఎప్పుడు దాటి అంటే నువ్వు మాయ ప్రకారం వెళ్ళమనుకోండి, నెక్స్ట్ దుఃఖమే వచ్చేది. ఆ డబ్బులే వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు, ఏడుపు వస్తుందా, దుఃఖం వస్తుందా? ఆ దుఃఖం వచ్చినాక నీ ఆనందం పోతుంది కదా ఇక్కడ. అంటే నువ్వు సపరేట్గా నీ జాగాలో ఉండే అహంకారం, ఈ పక్కన వాళ్ళు కొంటే నేను తక్కువ అని అహంకారం ఉందా, పోయి షాపింగ్ చేస్తావు. ఎందుకు ఈ కంపారిజన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని. ఈ గుణాలు అనుకోండి, ఒక భార్య ఉంది సరిపోవాలన్నా అది కాదు. చెప్తున్నా అండి ఎగ్జాంపుల్స్. ఇట్లా అన్ని అంటే కామము, క్రోధము, దుఃఖము, ఆశ. ఒక ఇల్లు ఉందా సరిపోదు, కిరాయి ఉందా, అల్లా ఆనందం ఎత్తుక్కో, ఉన్న దాంట్లో ఎత్తుక్కో. ఒకటండి, 1 లక్ష జీతం ఉన్నోడు హ్యాపీగా ఉండొచ్చు, 10,000 హ్యాపీగా ఉండొచ్చు. మా ఇండియా ప్రకారం చెప్తున్నాను. ఈగ సరిపోతే అని చెప్పి ఇక లక్షలు ఉన్నాయా, అమెరికా పోవాలి. మళ్ళీ అడవి ఏం చేస్తాడు, అక్కడ ఇల్లు తీసుకొని మళ్ళీ అక్కడ ఈఎంఐలు కట్టాలి. చెప్తున్నా అండి. మళ్ళీ ట్రంప్ ఎలా కొడతాడు? ట్రంప్ చెప్తున్నాడు నీకు డైరెక్ట్ గా, ఇటు రాకని డేంజర్ అని చెప్పాను. పోతా అంటే నీకు గైడెన్స్ ఇస్తున్నాడు దేవుడు. అంటే చెప్తున్నా అండి, మీకు ప్రతి ఒక్క చోట వాస్తవం ఉంటది, మాయా ఉంటది. నువ్వు మా వాస్తవాన్ని పట్టుకుంటే ప్రాబ్లం లేదు, మాయం పడిపోతున్నావు, అప్పుడే ప్రాబ్లము. నీ శరీరం ఉందా, నీకు ఎన్ని కావాలి మినిమం తీసుకో. అప్పుడు ఒకటండి, నీలా నువ్వు ఉన్నప్పుడు నువ్వు వేరేది వస్తుంది. చెప్పాను, నీకు నేను ఏం చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, బిజినెస్ కూడా ఏం చేస్తలేను. కాకుంటే ఇప్పుడు నువ్వు నీలా ఉన్నావా, నీ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఎనర్జీ పెరిగినప్పుడు నేను ఇంత సిద్ధులు మీరు లాస్ట్ టైం అడిగి మీకు సిద్ధులు వచ్చాయని అడిగా, ఇప్పుడు చెప్తాను నేను. నువ్వు నీ సిద్ధులు నీలోపడే ఉన్నాయి, నీ పాకెట్లే ఉన్నాయి, నీ బిరువాలనే ఉన్నాయి, తాళం చేతులు పోయినాయి. నువ్వు నీలాగా ఉన్నప్పుడు నీ గుణాలు నీ ఆటోమేటిక్గా నీ స్థితి నీకు వస్తుంది. నువ్వు ఏదంటే జరుగుతుంది, అక్కడ క్రియేట్ కూడా అవుతుంది. ఇప్పుడు నీ స్థితి నీకు వచ్చినప్పుడు నీకు కావాల్సిన ధనం నీకు రాదా? అంటే ఇక్కడ మారాల్సింది నువ్వు ధనం గురించి కాదు, అసలు దాన్ని పట్టుకొని సిసాలని లొంగ పెట్టుకో. ఇంకోటి ఏంటంటే చెప్పాను డాగ్ అని చెప్పాను, డాగ్ ఒకటి కుక్క అని చెప్పేసి తాడు ఉంటది మధ్యలో, తాడు మనసు అనుకోండి. కుక్క తాడు పట్టుకొని లాగిననుకో, నువ్వేనామనుకో, దాన్ని నువ్వు లొంగిపోయినట్టు. కుక్క నువ్వు గుంజుకో, నీ పెట్టుంది కదా, పెట్టి తాడుతో నువ్వు లాగు, మనసుతో దాన్ని లాగు, శరీరాన్ని లాగు. అది కుక్క శరీరం అనుకోండి, ఇది ఆత్మ అనుకోండి, ఆ తాడే మనసు అనుకోండి. నువ్వు లాగు, దాన్ని ఎంబడి నువ్వు లొంగిపోకు. లొంగిపోతే నేను ఆడిచ్చి పెడుతుంది అది. అందుకే మన గుణాలు ఏంటంటే నువ్వు పట్టుకో, నువ్వు వాటిని ఆడిచ్చు. నీ వల్లగా దేవుని హెల్ప్, తండ్రి నా వల్ల కావట్లేదు, భయం వేస్తుంది, హెల్ప్ చేయ నాకు ఆయనకు అప్పచెప్పు. మనకి వెనక ఉంటే ధైర్యం ఉంటది. భయమా అని భయపెట్టకు, నా తండ్రికి అప్పచెప్తా. నువ్వు కాముగా ఉండు. నువ్వు ఎంత భయపడతా ఉంటా అంటే అది ఇంకా ఇంప్రూవ్ అవుతా ఉంటది భయం అనేది. నువ్వు ఒకటండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భయపడేటోని అందరూ భయపెట్టి, ఏడిసేటోని అందరూ ఏడిపిస్తూనే ఉంటారు. నువ్వు నవ్వుకుంటా ఉన్నాడు, ఎవరిని దగ్గర రారు. అంటే నవ్వు ఎంత స్ట్రెంత్, మీకు ఏడుపు అనేది ఎంత వీక్ అవుతుంది. అదే అంతే ఇంకా చెప్పేది అదే. ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంటుంది, రాగానే ఏడ్చుకుంటా కూర్చుంది, ఏమో కోరికలు పెట్టుకొని కూర్చుంది, రాగానే వెళ్ళి స్టార్ట్. ఆమె ఉన్నదంతా తృప్తిగా హ్యాపీగా ఉంది అనుకోండి, వచ్చినాక ఆయనకి హ్యాపీ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటది. దేనికొని పెట్టుకుంటా అంటేనే గొడవ అంతా. ఇంకోటి చెప్తున్నా అండి, మీకు సిద్ధులు అని చెప్పారు కదా, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక భార్య అడుగుతుంది భర్తని, నాకు పట్టుచీర కావాలి, లేకపోతే ఒక హారం కావాలని అడుగుతుంది. ఆయన కొనే స్టైల్లో ఉన్నాడు, బట్ కొనిస్తలేడు. ఆమె అలిగింది, తింటలేదు, గొడవ చేసింది, అన్ని తిలేస్తుంది. ఆయన ఆమె కావాలని చెప్పేసి ఒక ఆభరణం కావాలని గొడవ చేస్తుంది. ఆడ కొంటలేడు. ఓకేనా అండి, ఒక 100 సార్లు అడిగింది, 200 సార్లు అడిగింది, 300 సార్లు అడిగింది, అని వదిలేసింది.
చీని వదిలేసిందండి, బట్ వదిలేసింది, అప్పుడు వచ్చి నగ పెడతాడు ఆయన. పన్ను పట్టించుకుంటావా, అది ఎక్కుతా అంటే చూస్తావా, పట్టించుకో కదా, పట్టించుకో. అసలు నువ్వు ఎప్పుడు వద్దని పోతావో నీ సిద్ధులు వెనకాల వస్తాయండి. నువ్వు కావాలంటే రావు అంటే ఆశ కావాలి, నువ్వు వెళ్ళిపో, నాకు ఏమక్కర్లో వెళ్ళిపో, నీ వెనకాల అవి తిరుగుతాయి. మనం ఎప్పుడు మనము ఈ ఆశలోకి వెళ్తే మనకు యాక్చువల్ అన్ని మన దగ్గరే ఉన్నాయండి. నువ్వు వేరే మళ్ళీ అది ఏమనుకుంటావు, ఈ నావి కాదు వేరే వాళ్ళు ఈ సిద్ధులు నాకు ఇవ్వాలి, ఆ దేవుడే చేయాలనుకుంటావు. ఎగ్జాంపుల్ ఎప్పుడు మనకు ఉంది రామాయణంలో అండి, ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులు ఉంటాయండి. ఆయనకు ఉంది, ఆయనకి తెలియదు. ఎవరొచ్చి చెప్పిండు, జాంబవంతుడు గురువు లాగా వచ్చేసి నీకు ఇంత నువ్వు శక్తివంతుడివి, నువ్వు అది దాటగలవు సముద్రాలను ఎప్పుడైతే వెంబడే తెలుసుకొని దాటిండా. గురువేంటి నీకున్నే నీకు చెప్తున్నాడు, ఇలా ఉంది నువ్వే. చాలా మంది ఏంటంటే ఇవి తెలుసుకోవడానికి ట్రై చేయరు, వేరే మార్గం వెళ్తారు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మీరు కంప్లీట్ గా బాహ్య పూజలు, సాకార రూపాన్ని పూజలు, వ్రతాలు, ఇంకోటి అదే వేరే అన్ని అవి కూడా మానేశారా మీరు? ఒకటండి ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీగా పిల్లలతో ఉన్నాను, ఇప్పుడైతే ఉన్నా కదా, తర్వాత ఇప్పుడు ఉన్నా కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి నీ ఇందాక ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, అప్పుడు ఉంటారు. ఆనందంగా నీకు నచ్చిన పని నువ్వు చేయి, నచ్చిన పని చేయాలని చెప్పేసి మిగతా వాళ్ళకి ఇబ్బంది కావద్దు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నీ వల్ల నీకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావద్దు. నువ్వు సంఘంలో వండుకుంటా వాళ్ళతో ఉండు, వాళ్ళతో వెళ్ళు. నేను పెళ్లికి రా, నా పూజలకు రా అనుకొని నువ్వు చేయాలని ట్రై చేయకు. పిలిచిల్లా వెళ్ళాల్సి వచ్చింది దాన్ని పిల్లల ఫ్యామిలీ కోసం వెళ్ళు, కాకుండా నీ ఆలోచనలు నువ్వు ఉండు. అదంతా మాయా నీకు అర్థమవుతుందా, మాయలా ట్రీట్ చేయి. అలా దునుకోక మళ్ళీ స్విమ్మింగ్ చేయొద్దు. సినిమా చాలా మంది సీరియల్ చూస్తారండి, చూసుకోరు, అలా స్విమ్మింగ్ చేసి ఇక్కడ వీళ్ళు ఏడుస్తాడు వాళ్ళు ఏడుస్తాంటారు కూర్చొని, వాళ్ళ కోసం వాళ్ళు సీరియల్ తీస్తా అంటారు. సో చెప్తున్నా, నువ్వు నీలాగా సీరియల్ అని తెలిసినప్పుడు వదిలేస్తావు దాన్ని, అట్లా వదిలేసి అని చెప్తున్నా అనమాట. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ కోసము ఇవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ అవసరం అండి. వాళ్ళకి పిల్లకి పెళ్లి చేయాలి, సంథింగ్ పూజలు ఉంటాయి. నేను అమ్మ నేను చెయ్య కాదు, నువ్వు యాక్టింగ్ చేయి. కొన్ని విషయాలు యాక్టింగ్ చేయాలి, ఎందుకంటే సమాజం అంతా అట్లనే ఉన్నప్పుడు నువ్వు వేరే ఉండాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం వెళ్ళు. నువ్వేందని తెలుసు కదా, అందరు తెలియాల్సిన అవసరం లేదు. నేనేందో నాకు తెలుసు, నీ లక్ష్మిని అందరు తెలియాల్సిన అవసరం లేదు. సో నువ్వు నీలా ఉండు, వాళ్ళతో యాక్టింగ్. నీకు డ్యామేజ్ కావద్దు, నీకు డ్యామేజ్ అయితే ఇంట్లో అంటారు, అది తెచ్చుకోవద్దు. నీకు శరీరం ఉన్నప్పుడు నీ శరీరం డ్యామేజ్ కావద్దు, చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ కూడా డ్యామేజ్ కావద్దు. సో అప్పుడు ఏం చేయాలి, బురదలో తామరపు ఉందా, బురదంతా పూసుకుంటుందా అంటే అది బురదలనే ఉంది, దాని చుట్టూ కింద. కాకుండా తామరపు ఎట్లా ఉందో నువ్వు అట్లనే ఉండు, చుట్టూ వాళ్ళతో వెళ్ళు, ప్రయాణం చేయి. నీ లోకంలో నువ్వు ఉండు, నీ రియాలిటీ నీకు కనబడుతూనే ఉంటే నువ్వు వెళ్ళిపో, అంతే. చేయొద్దు చేయాలని చెప్పట్లేను, కాకుంటే నీ సొసైటీ అంటే నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నీ కర్తవ్యం ఎంతవరకు ఉందో చేసుకుంటే అంతే. ఆ తర్వాత ఏమవ్వాలో చుట్టూ అయితేనే ఉంటుంది.